దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 39వ కీర్తన 12వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. మనుషులైన ప్రతి వారిని మనం గమనించినప్పుడు వారికి ఎదురైన ఏదో ఒక సమస్యను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. ప్రభుని వెంబడించే వారు ప్రభు చెంతకు వెళ్ళి వారి కన్నీటికి కారణమైన సమస్యను ప్రభువుకి తెలియపరుస్తారు. ప్రభువు ఆ సమస్యల నుండి విడుదల కలిగిస్తారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ సమస్యను బట్టి కన్నీల మధ్యలో ఉన్నావో, ఏ వ్యక్తిని బట్టి నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో, ఏ బాధను బట్టి నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో, దేవుని చెంతకు రాగలిగితే నీ సమస్యకు పరిష్కారాన్ని కలిగించగలరు. బైబిల్ గ్రంథంలో హన్నా అనే తల్లిని మనం గమనించినప్పుడు, సంతానం లేక నిందల చేత అవమానాల చేత ఎంతగానో ఆమె బాధపడుతూ వచ్చింది. అందును బట్టి దేవుని మందిరమునకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆమె కన్నీరు కారుస్తూ ఎంతో వేదనతో బాధపడుతూ ఉండేది. సంతానము కావాలని, మగబిడ్డ కావాలని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆ కన్నీటికి కారణమైన సమస్యల నుండి విడిపిస్తాడు. కావున ఎంతో మంది భక్తులు వారికి ఎదురైన సమస్యలన్నింటిలో నుండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి సమస్యలన్నింటిలో నుండి, వారి బాధలన్నింటిలో నుండి విడిపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తును బట్టి నువ్వు కన్నీరు కాలుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తూ ప్రార్థిస్తున్నావా? యజమానునికి, కుటుంబంలో ఉన్న వారికి రక్షణ కలగాలని కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా? నీవు సేద్యము చేసే పంట చేతికి రావాలని, సమృద్ధి కలగాలని కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా? పిల్లల భవిష్యత్తు కొరకు, వారి వివాహాల కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే నీ కన్నీటికి కారణమైన సమస్యలన్నింటిలో నుండి నేను విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని కలిగించి ఆయన కొరకు ఈ లోకంలో సాక్షార్థముగా ఆయన